ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గారి మీద తర్వాత ఆరోపణ ఇదే. ఈయన అప్పుడప్పుడు దారి తప్పిపోతూ ఉంటారు. విరాట్, నాకు ఈ విషయం బాగా గుర్తుంది. ముఖేష్ అంబానీ సచిన్ టెండూల్కర్ గారి 100 సెంచరీస్కి ఒక సెలబ్రేషన్ జరిపారు. అప్పుడు సచిన్ గారిని సల్మాన్ ఖాన్ గారు అడిగారు, మీ రికార్డ్ని వేరే ఎవరు బ్రేక్ చేయగలుగుతారు అని. అప్పుడు సచిన్ ఏం చెప్పారంటే, విరాట్ కోహ్లీ అలాంటి ఒక ప్లేయర్ అని. మీరు నిజంగానే రికార్డ్ బ్రేక్ చేయగలరని మీకు అనిపిస్తుందా? అదేంటంటే మిషన్ ఇంపాసిబుల్ అంటూ ఉంటారు కదా, అలాంటి ఒక విషయం. అంటే 100 సెంచరీలు అన్నది ఇంతవరకు ఎవరూ చేయలేదు. అది నిజంగా చాలా గొప్ప విషయం. నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కూడా, ఎందుకంటే దీనివల్ల ప్రెషర్ పెరుగుతుంది. ఇంకా నా వల్ల వీలైనంత పర్ఫామ్ చేయాలనుకుంటాను. ఇక మ్యాచ్ అయిన తర్వాత ఎంతొస్తే అంత రానివ్వండి. ఒకవేళ మీరు ఏమీ ఆలోచించరు కాబట్టి తప్పుడు దారి పట్టే అవకాశం ఉందా? లేదు సార్, ఖచ్చితంగా లేదు. నాకు తెలిసినంతవరకు నేను సరైన మార్గంలోనే వెళ్తున్నాను. అదే మిమ్మల్ని వైస్ కెప్టెన్ చేసిన తర్వాత కపిల్ దేవ్ గారు ఒక ఫంక్షన్లో చెప్పారు, ఈ అందమైన ప్రపంచంలో మీరు తప్పుడు దారిలో వెళ్ళడానికి చాలా విషయాలు ఉన్నాయి అని. సార్, ఇది లైఫ్లో అన్ని ఫేసుల్లోనూ జరుగుతుంది. మన చుట్టూ చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, కానీ నాకు తెలుసు నేను రైట్ ట్రాక్లోనే వెళ్తున్నాను. ఏ విషయం నన్ను డిస్ట్రాక్ట్ చెయ్యలేవు. ఐపీఎల్ ఆడేటప్పుడు మీరు కొద్ది రోజులు దారి తప్పిపోయారని విన్నాను. లేదు సార్, ఐపీఎల్లో మన డెసిషన్ మనం దారి తప్పే అవకాశమే లేదు. నా ఫోకస్ మొత్తం క్రికెట్లోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్లో ఒక రిలాక్స్ అయిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ప్లేయర్స్ అన్ని కంట్రీస్ నుంచి వస్తారు. అక్కడ అంతలా సీరియస్ అయిన ఎన్విరాన్మెంట్ ఉండదు. కానీ ఐపీఎల్ వల్ల క్రికెటర్స్కి ఏదైనా నష్టం జరుగుతుందంటారా? ఎక్కువగా ఆడాల్సి ఉంటుంది, అలాగే కాకుండా ఫోకస్డ్గా ఉండాలి. సార్, మనం ఒక సంవత్సరానికి ఎంత ఆడామన్నది ఒక ఇండివిజువల్ మీద డిపెండ్ అయ్యింది. ఒకవేళ మనం ఐపీఎల్లో వేరంటైర్ అయ్యాము అంటే అది ఇండివిజువల్గా డిపెండ్ అయింది. నేను 23 ఏళ్లలో అలసిపోయానని చెప్పలేను కదా, నాకు రెస్ట్ కావాలని చెప్పలేను. నేను ఆ టైంలో ఎంత పర్ఫామ్ చేయగలనో అంత పర్ఫామ్ చేయాలి. యాజ్ ఇండివిజువల్ నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను. దీనివల్ల నాకు ఎటువంటి సమస్య లేదు. మిమ్మల్ని వైస్ కెప్టెన్ చేసినందువల్ల మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా? అది వినగానే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇది నాకొక గొప్ప సర్ప్రైజ్లా అనిపించింది. వైస్ కెప్టెన్గా ఉన్నప్పుడు నేను ఎన్నో నేర్చుకోగలిగాను. ఇంకా యాజ్ ఎ యంగ్స్టర్ ఇలాగే ఆలోచిస్తూ నా స్థానం స్టాండర్డ్గా ఉండాలి, రెగ్యులర్గా ఆడాలి, నా స్థానం దక్కించుకోవాలి. నాకు ఆ విధంగానే ఒక మంచి డెసిగ్నేషన్ ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా మరి అనిపించింది. వైస్ కెప్టెన్ రోల్ ఏంటి? సార్, వైస్ కెప్టెన్గా ఉంటే యాక్చువల్గా కెప్టెన్ ఫీల్డ్లో ఏం చేస్తున్నారో నేర్చుకోవచ్చు. సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం, ప్రెషర్ సిచ్యువేషన్లో మైండ్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం, అవన్నీ మనం నేర్చుకోవచ్చు. కానీ యాజ్ అ హోల్ టీమ్ ఇన్పుట్ ఉంటుంది కదా, అది అందరి దగ్గర ఉండాలి. ఫుల్ ఎఫర్ట్ వేయాలి. అంటే వైస్ కెప్టెన్ ఇంకా కెప్టెన్ మాత్రమే ఫుల్ ఎఫర్ట్ వేయాలని లేదు. ఫీల్డ్లో ఉన్న కెప్టెన్తో పాటు మిగతా 10 మంది ప్లేయర్స్ ఫుల్ ఎఫర్ట్ పెడతారు. అలాగే మీకు ఇలా ఎప్పుడైనా అనిపించిందా, ధోని గారికి మంచి ఇన్పుట్స్ ఇచ్చి తర్వాత ఆయన రీప్లేస్ చేయొచ్చు అని? సార్, నేను ఖచ్చితంగా అలా అనుకోలేదు. ఆయన ఏంటంటే ఆయన చూసారంటే కెప్టెన్షిప్లో టీమిండియా కోసం ఎంతో చేశారు. ఆయన అలా కంటిన్యూ అవడమే నాకు ఆయన ఇష్టం. మీకు చాలా ఛాన్సులు ఇచ్చారు, అలాగే ఆయన మీకు ఫేవర్ చేస్తూ ఉంటారా? సార్, ఆయన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే టీంకి ఏ యంగ్స్టర్స్ వచ్చినా వాళ్ళకి ఫుల్ ఛాన్స్ ఇస్తారు. ఇంకా ఒకవేళ మనల్ని మనం గనక ప్రూవ్ చేసుకోగలిగితే అదే పొజిషన్లో ఆడడానికి ఆయన ఛాన్స్ ఇస్తూ ఉంటారు. మనం అన్ని మ్యాచ్ల్లోనూ ఆడొచ్చు. సో ఆయనకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, ఆయన మాకు కోచ్ చేసేటప్పుడు నా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అంతేకాదు ఆయన నాకు ఎన్నో ఛాన్సెస్ ఇచ్చారు. అందువల్ల నాలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. నా టీమ్మేట్స్ నాకు సపోర్ట్ చేశారు, నా కోచ్ కూడా నాకు సపోర్ట్ చేశారు. ప్రజలు మిమ్మల్ని సచిన్ టెండూల్కర్తో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉండేది? ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ దట్ పీపుల్ అంటే ఆయనతో కంపేర్ చేసేటప్పుడు నాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, నాకు ఒక ఐడల్తో కంపేర్ చేస్తుంటే కానీ మీలో ఏదో విషయం ఉందనే కదా కంపేర్ చేశారు. విషయం అంటూ అలాంటిదేం లేదు. మెయిన్ థింగ్ ఈజ్ పర్ఫార్మెన్స్. మనం గనక పర్ఫార్మ్ చేస్తూ ఉంటే ప్రజలు కంపేర్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పినట్టు నేను దీని గురించి ఆలోచిస్తూ ఉండను. ఏదో లిటరల్లీ ఐ వర్షిప్ హిమ్. సో ఐ డోంట్ సీ టూ మచ్ దిస్ కంపారిజన్స్. ఐ జస్ట్ థింక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్. సచిన్ లాంటి ఒక పెద్ద ప్లేయర్తో మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు
మీకు ఇలాంటి భయం ఉంటుందంటారా? అదేంటంటే ఒక పెద్ద సూపర్ స్టార్‌తో మనం ఆడుతున్నాము అని. ప్రారంభంలో చాలా భయమేసేది. అయితే ఆహ్, నాకు 7, 8 ఏళ్లప్పటి నుంచి ఆయన ఆడడం టీవీలో చూస్తూ ఉండేవాడిని. ఆయన ఇండియా కోసం ఆడి ఎన్నో మ్యాచ్‌లు గెలిపించారు. ఆయన నాకు చాలా పెద్ద మోటివేషన్‌గా మీరు ఉన్నారు. పుట్టక ముందు నుంచే ఆయన క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. అవును. ఇది కూడా నిజమే. ఇంకా ఆయన ఆడడం చూస్తుంటేనే మంచి మోటివేషన్ వస్తుంది. మొదటిసారి ఆయన గ్రౌండ్‌లో కలిసినప్పుడు, ఆయనతో ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు నేను చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. ఇంకా ప్రతిరోజు ఆయన్ని కలిసినప్పుడు, ప్రతిరోజు ఆయనతో మ్యాచ్ ఆడేటప్పుడు అది నాకొక పెద్ద కలలా అనిపించేది. చిన్నప్పుడు ఆయన ఆటను నేను టీవీలో చూసేవాడిని. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడే భాగ్యం నాకు దక్కినందుకు ఎంతో లక్కీగా ఫీల్ అయ్యా. ఆయన మీకేదైనా అడ్వైస్ ఇస్తూ ఉంటారా? ఖచ్చితంగా. ఆయన దగ్గరికి వెళ్లి దేని గురించి డిస్కస్ చేసినా ఖచ్చితంగా సమాధానం చెప్తారు, కాదని చెప్పరు. నిజంగానే చాలా హంబుల్ పర్సన్ అని చెప్పచ్చు. ఎప్పుడు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేనొక ఇంటర్వ్యూలో చదివాను. అదేంటంటే యువరాజ్ సింగ్ గారు మీకు చాలా క్లోజ్ అని. నా ఫ్రెండ్స్‌లో ఒకరు అన్నారు. ఇంతకీ మీరు ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? అబ్బే! అలాగేం నేర్చుకోలేదు. అంటే ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఆహ్, ఆహ్, చాలా సంతోషమైన వ్యక్తి అని చెప్పాలి. ఆయనది నిజంగానే చాలా గొప్ప నేచర్. ఏదైనా చేయడానికి ముందు ఏమాత్రం ఆలోచించరు. చాలా మంది ఆయన గురించి తప్పుగా అనుకున్నారు, మిస్లీడ్ చేశారు. చాలా మందికి తెలీదు నిజంగానే అతను ఒక బంగారం లాంటివాడు. అందువల్లే అతన్ని నేనెప్పుడూ అన్నయ్యలా అనుకుంటూ ఉంటాను. ముఖ్యమైన విషయం ఏంటంటే క్రికెట్లో నాకు ఎక్కువ అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. ఆయన చేసిన మిస్టేక్స్, ఆయన లైఫ్లో జరిగినవి మీరు యంగ్స్టర్స్ మీరు ఎప్పుడూ చేయకండి అని చెప్తూ ఉంటాడు. నిజంగానే ఆయన అడ్వైస్ ఎంత హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు ఆయన టీంలోకి వచ్చేసిన తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే ఇది సెలెక్టర్స్ వల్ల ఎమోషనల్ డెసిషన్ అని. లేదు సార్, నాకు అలాగే అనిపించలేదు. ఎందుకంటే ఇండియా కోసం ఆడిన ఒక ప్లేయర్ 13 సంవత్సరాల తర్వాత ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఆయన నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఫిట్గా ఉన్నానని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఆడడానికి అవకాశం దక్కాలి. ఇంకా ఆయన మాకు T20 వరల్డ్ కప్లో ఆయన చక్కగా పర్ఫామ్ చేశారు. మేము వరల్డ్ కప్ కూడా గెలుచుకున్నాం. 2011లో ఆయన మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్, మేము వరల్డ్ కప్ గెలుచుకున్నాం. ఐ థింక్ ఇది ఆయనకి ఒక పర్ఫెక్ట్ కమ్బ్యాక్. మేమందరం అది తలుచుకుని చాలా సంతోషపడ్డాం. సౌరవ్ గంగూలీ గారి స్టేట్మెంట్ నేను చూస్తాను. ఆయన ఏమన్నారంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ అని త్వరగా పిలిచేశారు. ప్రిపరేషన్కి ఇంకొంచెం టైం ఇచ్చి ఉండాల్సిందే అన్నారు. సార్ చూసారంటే మీరు కంబ్యాక్ చేశారంటే ఫస్ట్ మ్యాచ్ చాలా నర్వస్గా ఉంటుంది. అది ఎప్పుడైనా సరే. అందువల్ల బెటర్ అయిన విషయం ఏంటంటే ఆయన వరల్డ్ కప్లో ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ చూసారంటే అది మొదటి మ్యాచ్లోనే స్టార్ట్ అయింది. అది మాకు నిజంగానే ఎంతో గొప్ప టోర్నమెంట్ అని చెప్పాలి. సార్, నేను మిమ్మల్ని ఏం ప్రశ్న అడగగలను? బేసిక్గా మీరు అన్ని ప్రశ్నలకి సమాధానం కరెక్ట్గా చెప్తారు. ఇఫ్ ఐ వాజ్ ఎ గర్ల్, ఒకవేళ నేను అమ్మాయిగా ఉండుంటే నేను ఖచ్చితంగా మీకు ప్రపోజ్ చేసి ఉండేవాడిని. నేను ఇది చెప్పడానికి ఈరోజు వచ్చాను సార్. లవ్ యూ సార్. హాయ్ సార్, యాజ్ ఏ క్రికెటర్ యా ఇండియన్ క్రికెటర్ మీకు ఎవరు ఛాలెంజింగ్ టీం అని అనిపిస్తుంది? టీం చూసారంటే ఆస్ట్రేలియా నిజంగానే ఛాలెంజింగ్ అనిపించేది. నేను పోయిన సీరీస్ ఆడాను. వాళ్ళు నిజంగానే ఛాలెంజింగ్ అనే టీం, నిజంగా గొప్ప టీం. ఇంకా ఆ టీంకి అగేన్స్ట్గా మేం బాగా ఆడాలి అంటే మాకు కాన్ఫిడెన్స్ నిజంగా ఎక్కువ ఉండాలి. వెస్టిండీస్తో ఆడేటప్పుడు మీకు అసలు ఏమైంది? మీరు రెగ్యులర్గా ఆడేదానికన్నా వాళ్ళు చాలా డల్గా ఆడారు. దానికి కారణం ఏంటో చెప్తారా? అవును, టెస్ట్ మ్యాచ్లో ఆ రోజు నా పర్ఫార్మెన్స్ బాగాలేదు, కానీ ఆ ఆపర్చునిటీకి ఎంతో ఆనందపడ్డాను. నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు నా కల ఇదే. నేను ఇండియా కోసం ఎన్నో టెస్ట్ మ్యాచ్లు ఆడాలన్నది నా కల. ప్రారంభంలో నా పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఎంతో నర్వస్ అయ్యాను. నేను ఏం ఆలోచించాను అంటే టెస్ట్ క్రికెట్ అన్నది ఒక డిఫరెంట్ అయిన ఫార్మెట్ అని. నాలో నేనే ఎంతో కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఇంకా అప్పుడు నా మైండ్ సెట్ కూడా బాగుండేది కాదు. అప్పుడు నేను సీనియర్ ప్లేయర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎంత న్యాచురల్గా ఆడుతున్నావో అలాగే ఉండు, కొద్దిగానే మైనర్ చేంజెస్ అవసరం ఉంది అన్నారు. అది నేను తెలుసుకున్నాను. నేను చేసిన తప్పుల్ని సర్దిద్దుకుని ఆడటం మొదలెట్టాను. ఆ తర్వాత చక్కగా పర్ఫామ్ చేశాను. మీరు వరల్డ్ కప్లో ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ మిగతా ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా మీ వీడియోస్ చూస్తున్నారని విన్నాను. విరాట్ కోహ్లీని ఎలా అవుట్ చేయాలని వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సార్ ఇది ఐ థింక్ ఇదొక మీరొక ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ అయితే ఒకవేళ ఇలాగా టీమ్స్ ప్లాన్ చేస్తున్నాయని తెలిస్తే చాలా మంచి ఫీల్ ఉంటుంది. ఎందుకంటే మనం బాగా పర్ఫామ్ చేస్తున్నామని అర్థం. అదొక ఛాలెంజ్ కూడా. వాళ్ళు మనల్ని అనలైజ్ చేస్తున్నారంటే, మన వీడియోస్ చూస్తున్నారంటే మనం మన గేమ్లో 2 స్టెప్లు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
సో ఈ ఛాలెంజే ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా ముఖ్యమైన విషయం. దీనివల్ల మీకేదైనా భయం ఉంటుందా? వాళ్ళు మీ స్టైల్ని కనిపెట్టేశారు, మిమ్మల్ని అనలైజ్ చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఓడించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని మీకేమైనా అనిపిస్తోందా? అవును సార్, ఒక్కొక్కసారి మనసులో అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత మ్యాచ్ సరిగ్గా జరగకపోతే మనిషి ఇలాగే ఆలోచిస్తాడు, వాళ్ళ ప్లాన్ గురించి వదిలేద్దాం, మనం చక్కగా ప్లాన్ చేసుకుందాము అని. ఎందుకంటే మనం కూడా వాళ్ళ వీడియోస్ చూడొచ్చు కదా. సో ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా ఎక్సైటింగ్ గా మార్చడానికి అదొక కారణంగా మీరు ఉండేది. కూడా బౌలర్స్ వీడియో చూస్తూ ఉంటారా, ఏ బాల్ని ఎలా కొట్టాలని? అవును. అవును, నేను కూడా వాళ్ళ వీడియోస్ చూస్తాను. ఏదైనా బౌలర్ చాలా డిఫికల్ట్ గా ఉంటే రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర నేను అవుట్ అవుతూ ఉంటే వాళ్ళ వీడియోస్ చూస్తాను. ఇంకా వాళ్ళ దగ్గర మళ్ళీ ఆడడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వీడియోస్ చూస్తాం, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటని. విరాట్ ఇక్కడ ఇంతమంది ప్రజలు కూర్చున్నారు, అంతేకాదు కోట్లాది ప్రజలు చూస్తున్నారు. వాళ్ళందరికీ మీరు మాట ఇవ్వగలరా? ఈసారి వరల్డ్ కప్ లో శ్రీలంక, పాకిస్తాన్ అప్పుడు ఎలా ఆడారో అలాగే అన్నిట్లోనూ ఆడతానని. సార్, మాట ఇవ్వలేను కానీ నా తరపున నేను పూర్తిగా ప్రయత్నిస్తాను, అది మాత్రం చెప్పగలను.